సామెతల గ్రంథము 2:3. అది దీర్ఘాయువును జీవముతో గడుసు సంవత్సరములను శాంతిని చాలండి. ఈ బిడ్డకి దీర్ఘాయువు గడుసు సంవత్సరములను ఆ బిడ్డకి దీర్ఘాయు కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే చూడండి, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనం కూడా ఏం చెప్పుద్దంటే చూడండి, సంవత్సరములోని దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, సంవత్సరము దేవుడు దయా కిరీటం ఆ బిడ్డకి ఇస్తాడండి. ఆ బిడ్డకి చూడండి, ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని భయం ఉంటుందో బిడ్డలు కూడా భయంతో ఉంటారు. ఎప్పుడు రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరిచ్చినట్లు ప్రభు సన్నిధిలో నీ బిడ్డల నిమిత్తం నువ్వు కన్నీరు కారవగలిగితే, నువ్వు ఏడవగలిగితే, నీ బిడ్డల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ బిడ్డలకి దీర్ఘాయు వచ్చిందండి. సంవత్సరం ఆ బిడ్డకి అన్ని విషయాల్లో దేవుని దయ, పెద్దల దయ, మనసుల దయ వర్ధిల్లుతాడు, దీర్ఘాయుమంతుడవుతాడండి. ప్రేమేంద్రులారా, తల్లిదండ్రులు చూడండి, పౌలు గారు అలా ఉన్నాడంటే ఎవరి ప్రార్థన అమ్మా చెప్పండి. సారీ, తిమోతి గారు అలా ఉన్నారంటే ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు చేశారమ్మా? తల్లిదండ్రులు చేయలా. చూడండి, వాళ్ళ అవ్వయైన లోయ ఎంత ప్రార్థన చేసిందో తిమోతిని క్రమశిక్షణలో పెట్టింది. మరి నీ బిడ్డలను క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నావా? నీకే భయం లేదు, నీ బిడ్డలకేం భయం ఉంటుంది? నువ్వేం మోకాళ్ళు వంచలేవు, నీ బిడ్డలేం మోకాళ్ళు వంచుతారు? నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచగలుగుతావో ఆ బిడ్డ నీ ఎమ్మటే మోకాళ్ళు వంచుతాడు. అప్పుడు దయా కిరీటం ఆ బిడ్డ మీద ఉంటుందండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మధ్యాహ్న కాలములో విన్న మాటలన్నీ మీ హృదయములో భద్రపరచుకోమని దేవుడి మాటలు దీవించునుగాక, మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనము దైవజనులు వెంకటరామయ్య గారి ద్వారా మరికొన్ని విషయాలు మనం విన్నాం. సందర్భంలో చేరువచ్చిన స్థానిక సంఘ బిడ్డలకును, స్థానిక దైవజనులు రూబెనయ్య గారికి, అలాగే అక్క గారికి, వారి కుమారుడు ఆనోకును, తోటి దైవజనటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడి మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును కాక. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనము ఇక్కడ కూడుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అదేమంటే మీ అందరికీ మాకంటే ముందుగానే మీకు తెలుసు, ఆ బాబు పుట్టినటువంటి రోజు. గత సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దయా కిరీటంలో ఆ బిడ్డను దేవుడు కాచి కాపాడి కనికరించి, మరి జాగ్రత్త గమనించండి. మనము మరి దేవుని వాక్యముల నుండి అనేకమైన విషయాలు మనము చూస్తూ ఉంటాం. ఈ మాటలన్నీ కూడా, ఈ మాటలు మనకు మాత్రమే అర్థమవుతుంది దేవుని వాక్యం, కానీ ఆ చిన్న బిడ్డకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఒక మాట అర్థం కానటువంటి మోగ వయసు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించేటువంటిదిగా మనము గమనించాలి. పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అన్నాడు. అంటే ఎఫెసులో ఉన్న సంఘపు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా జీవించకుండగా అవిధేయులై
వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ సందర్భం పౌలు గారు ఆ సంఘములో గుర్తుని మరి చూసి ఉండవచ్చును. గనుకనే పిల్లలను ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో కూడా దేవుని వాక్యం ఉంటున్న మన జీవితాలు, మనము కూడా ఎలా ఉన్నాం, మన జీవిత విధానం, మనము తల్లిదండ్రులకు ఎలాంటి విధేయత కలిగి జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి? ఎందుకు విధేయత చూపించాలి? ఎందుకు తల్లిదండ్రులు మనం గౌరవించాలి? ఎందుకు తల్లిదండ్రులు మనము ప్రేమించాలి? బైబిల్లో ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకత తల్లిదండ్రులకు దేవుడు ఇవ్వమని బిడ్డలకు చెప్పాడు. మనం గమనించినట్లయితే కింద మాట, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎందుకు మనము విధేయత చూపించాలి, విధేయులై ఉండాలి? ఎందుకు మనము తల్లిదండ్రులను సన్మానించాలి? దేవుని వాక్యం చెబుతుంది, నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు. మనకు మేలు కలగాలి అంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి, లేక విధేయత చూపించాలి, లేక విధేయులుముగా బ్రతకాలి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనలను పెంచి పోషించి పెద్దవాళ్ళగా చేసినటువంటి తల్లిదండ్రులు, మనలను ఇంతగా ప్రేమించి మన కొరకు ఎన్నో కష్టాలు పడి మన కొరకు ఎన్నో వాళ్ళు ప్రణాళికలు కలిగినటువంటి వారు. ఈ భూలోకంలో మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే కేవలము తల్లిదండ్రులు మాత్రమే అని మనం గుర్తించాలి. ప్రేమలో రకరకాలుగా ఉండొచ్చు. తల్లి తండ్రి ప్రేమ ఎవరు చూపించలేనిది, ఎవరి ద్వారా పొందుకోలేనటువంటిది. కాబట్టి ప్రియులరా, మనకు మేలు కలగాలి, భవిష్యత్తులో మేలుకరముగా మనం జీవించాలి. మన జీవితము అనేకులకు మేలుకరంగా ఉండాలి. మనకు మేలు కలగాలి, అనేకులకు మేలుకరముగా మనం జీవించాలంటే మొదటి స్థానం మనము తల్లిదండ్రులకు ఇవ్వాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులకు విధేయులుగా మనం జీవించాలి. ఈనాడు ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తున్నప్పుడు తల్లిదండ్రులను వృద్ధాప్యములోకి వచ్చే సమయంలో తల్లిదండ్రులు విడిచిపెట్టి అనాథ ఆశ్రయాల్లో వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సరిగ్గా వారిని పట్టించుకోకుండా బాధ్యత లేనటువంటి వారుగా, వారిని మరి సరిగ్గా చూడకుండా ఉన్నటువంటి బిడ్డలను ఎంతోమందిని మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం చెబుతున్న అమూలమైన సత్యం ఏంటంటే, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా, విధేయత చూపించినా విధేయత చూపించకపోయినా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీకు మేలు కలగాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానింపుము. తల్లిదండ్రులు నీవు గౌరవిస్తే, తల్లిదండ్రులకు నీ విధేయత చూపిస్తే, తల్లిదండ్రులు మనము సన్మానిస్తే మేలు కలుగుతుంది. ఈ లోకములో మనము జీవించే జీవితములో మేలుకరమైనటువంటిదిగా, మేలు కలిగినటువంటిదిగా, అనేకులకు మేలు కలిగించే వారిగా జీవించాలి అంటే మొదటి స్థానం సన్మానించడం, తల్లిదండ్రులను మొదటిగా గౌరవించడం తల్లిదండ్రులను. దేవుని బిడ్డలరా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యములో చాలా ప్రాధాన్యమైనటువంటి మాటలు మనం చూస్తాం. లేవియ కాండములో 19వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. లేవియ కాండము 19వ అధ్యాయము 3వ వచనములో కూడా మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు. ఒక్క నిమిషం. 19:3 లేవియ కాండం
మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఇక్కడ మనము చూస్తున్నాం. మీలో ప్రతివాడు, ఇశ్రాయేలీయులారా, మీలో ప్రతివాడు, మీలో ప్రతి వ్యక్తి ఏం చేయాలి? తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేటి కాలములో తల్లిదండ్రులకు భయపడేటువంటి వారు లేరు. నేటి కాలములో ఉన్నటువంటి పిల్లలను చూస్తే తల్లిదండ్రులకు విధేయత చూపించే జీవించేటువంటి పిల్లలు లేరు. తల్లిదండ్రులను సన్మానించేటువంటి పిల్లలు లేరు. మన భవిష్యత్తు కొరకు ఎన్నో ఆరాటాలు పడి, ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు పస్తులు ఉండి, కష్టపడి కష్టము చేసి మన భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగినటువంటి తల్లిదండ్రులు, వారికి మనము ఎలా ఉండాలంటే భయపడాలి. తల్లి తండ్రి అంటే భయపడాలి. అందుకే పెద్దలు ఏమన్నారంటే, గమనించండి, గురువు దైవము, తల్లి తండ్రులు అన్నారు. తల్లి తండ్రి, గురువు దైవం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలు ఎలాగూ ఉన్నవి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను ప్రేమిస్తే, తల్లిదండ్రులను గౌరవిస్తే మేలు జరుగుతుంది. ఇంకను మనము ముందున్నటువంటి వాక్యాలలో మనము గమనించినట్లయితే మరికొన్ని విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలేను. భయపడితే దేవుడు నియమించినటువంటి నియమాలలో మనము నడుచుకుంటాం. మొదటి స్థానము తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు భయపడాలి. ఈనాడు తల్లిదండ్రులకు భయపడి జీవించేవారు చాలా అతి తక్కువగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అంటే విధేయత ఉండాలి, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు భయపడాలి. ఇంకొని మనము మరికొన్ని విషయాలు చూసినట్లయితే దేవుని వాక్యంలో నుండి చూడండి. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 16వ వాక్యం, 28:16 జ్ఞానటువంటి సొలొమోను చెప్తున్నటువంటి అమూల్యమైన సత్యము చూద్దాం. చదవండి. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును దేశించువాడు దీర్ఘాయుష్మంతుడగును. చాలమ్మా. ఇక్కడ మనం గమనించాలి, తల్లిదండ్రులను ప్రేమిస్తే మేలు జరుగుతుంది, తల్లిదండ్రులకు భయపడాలి. మూడవది ఇక్కడ మనం గమనించినట్లయితే, వివేకము లేని వాడనై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అగును. దుర్లాభమును, లాభము కాకుండా దుర్లాభముగా దురుద్దేశాలతో లాభాలు తీస్తూ, లాభాలు పొందుకుంటూ, లాభమును పొందుకున్నటువంటి వారు మనము చూస్తాం. కానీ బైబిల్ చెబుతున్నటువంటి అమూలమైన సత్యం ఏంటంటే, దుర్లాభమును ద్వేషించువాడు, ద్వేషించాలి దుర్లాభము. దుర్లాభమును ద్వేషిస్తే, అన్యాయముగా అక్రమముగా సంపాదన ద్వేషిస్తే, అధికమైనటువంటి వడ్డీలు, అధికమైనటువంటి లాభాలు ద్వేషిస్తే దీర్ఘాయుష్మంతుడగుతాడని దేవుని వాక్యములో
జ్ఞానటువంటి సొలొమోను జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దుర్లాభమును ద్వేషించువాడు. ఎక్కడ చూసినా అధికమైన లాభాలు, ఎక్కడ చూసినా అధికమైన వడ్డీలు, గొప్పవారు మీకు కావాలని, గొప్ప ధనవంతులం అయిపోవాలని దుర్లాభమును మరి ప్రేమిస్తున్నటువంటి వారిని మనం చూస్తాం. దుర్లాభమును ఆశిస్తున్నటువంటి వారిని మనం చూస్తాం. వాని ఆయుష్ తగ్గిపోతుందేమో. అందుకే బైబిల్ చెబుతున్న మాట, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగునని వాక్యం జ్ఞాపకం చేసింది. దీర్ఘాయుష్మంతులుగా జీవించాలంటే, దీర్ఘాయుష్మంతుడుముగా మనం అవ్వాలంటే, చాలా కాలము మనం బ్రతకాలి, ప్రభుని స్తుతించాలి అంటే, దేవుని వాక్యం చెబుతున్న అద్భుతమైన అమూలమైన సత్యం ఏంటంటే, దుర్లాభమును ద్వేషించు, దుర్మార్గముగా ప్రవర్తించొద్దు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే చాలా ప్రతిష్ఠితమైనటువంటి రీతిలో బ్రతకాలి ప్రభు కొరకు. పిల్లరా, ఎంతో ధనము, డబ్బు, దుర్లాభముతోనో మరి అధికమైనటువంటి వడ్డీలతోనో మనం సంపాదించి మనం బ్రతకవలసినటువంటి దినాలు బ్రతకకుండగా పోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న అమూలమైన సత్యం ఏంటంటే, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని. దేవుని వాక్యం చెబుతున్న అమూలమైన సత్యం ఏంటంటే, తల్లిదండ్రులను ప్రేమించువాడు మేలు కలుగుతుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంకును మనము దేవుని వాక్యములో అనేకమైన సత్యాలను గమనించినట్లయితే, రాబడినటువంటి మాటలు ప్రేమైన దేవుని బిడ్డలారా, కొలసలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసలో ఉన్న సంఘానికి 3:20 మనం గమనించినట్లయితే, చదవండి. ఏమని వ్రాయబడిందంటే, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తల్లిదండ్రుల మాట వినాలి. ఎంతమంది ఈరోజు తల్లిదండ్రుల మాట వింటున్నారండి? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. తల్లిదండ్రుల మాట వినినటువంటి వాని జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంటుంది. బైబిల్లో మనము చూస్తే, యాకోబు యొక్క తల్లి యాకోబు గారికి చెప్తుంది, మీ అన్నయ్య వచ్చేసరికి నీవు మందలోకి వెళ్ళి ఒక మేకపిల్లను తీసుకొచ్చి వధించి కూర నాకు ఇవ్వు, నేను కూర తయారు చేస్తాను. మీ అన్నయ్య వచ్చేసరికి ఆ కూర తీసుకెళ్ళి మీ నాన్నకు పెట్టు, నిన్ను మీ నాన్నగారు దీవిస్తాడని చెప్పాడు. అప్పటికి కొడుకు అంటాడు, యాకోబు అంటాడు, అమ్మా, నాన్న ఒకవేళ గుర్తుపడితే అన్నయ్య మరి రోమము కలిగినటువంటి వాడు, నేను నున్నని శరీరము కలిగిన వాడును, ఆశీర్వాదానికి శాపం వస్తుందేమంటే అవన్నీ నేను చూసుకుంటూనే వెళ్ళాలని చెప్పింది. తల్లి మాట విన్నటువంటి యాకోబు జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదించబడింది. పిల్లరా, ఒకవేళ అది కాస్తంత వినడానికి వ్యతిరేకంగా ఇబ్బంది కావచ్చు. అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాన్ని మరి తమ్మునికి ఇవ్వడం అది కరెక్ట్ కాదని మనం అనుకోవచ్చు. కానీ యాకోబు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి తల్లి మాట విన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా వారిద్దరికీ గొడవ అవుతుందని ఈ విషయాన్ని తన అన్నకు తెలిసినప్పుడు తమ్ముడిని చంపాలన్నట్టు యొక్క ఆలోచన, కోపద్రేకముతో ఉంటే మరలా తల్లి చెప్పుద్ది, నానా అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నారా, నిన్ను చంపుతాడు, మీ ఇద్దరిని ఒకరోజు మేము కోల్పోవడము చాలా బాధాకరం, నీవు కొంతకాలం మామయ్య దగ్గరికి వెళ్ళని తల్లి యాకోబుకు చెప్పి పంపిస్తుంది. యాకోబు తల్లి చెప్పిన మాట వింటాడు, ఎందుకంటే అది ఆశీర్వాదానికి సూచన. ఎందుకు వెళ్ళాలి, నాకంటే ఏమైనా గొప్పవాడు, వాడి సంగతి నేను తేలుస్తాను అని యాకోబు ఎదురు తిరగలేదు. తల్లి చెప్పిన మాటకు విధేయుడై 16 ఉన్నటువంటి తన మామ యొద్దకు, లాబాను యొద్దకు వెళ్ళాడు. దేవుడు యాకోబును దీవించాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒక గొప్ప దీవెనలతో తిరిగి మరలా అతను వచ్చినట్లుగా లేఖనం మనం చూస్తున్నాం.
తల్లిదండ్రుల మాట వింటే దీవెన ఆశీర్వాదం పుల్లారా. ఈనాడు యవన పిల్లలను మనం చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను. మీరు చెప్పేదేంటి, నాకు నా ఇష్టమైనటువంటి కాడికి వచ్చింది పరిస్థితులు. కానీ పెంచి పస్తులుండి పోషించి పిల్లలను మనల్ని పెద్దవాళ్ళుగా చేసి కావలసినటువంటి ఇవి మనకు కొని ఇచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు వారు ఆకలి దప్పులు మాని మన కొరకు వారు వస్త్రహీనులై వారు మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో మన భవిష్యత్తు కొరకు వాళ్ళు ఎన్నో పాటలు పడితే చివరికి మనం పెరిగి పెద్దవారమైన తర్వాత తల్లిదండ్రులకు మనము భయపడినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ఉంటున్న తల్లి చెల్లి సహోదరి సహోదరుడు తల్లిదండ్రులకు భయపడుతున్నామా? జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. తల్లిదండ్రులకు భయపడకపోతే శాపాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కన్న తండ్రి పరమ తండ్రి అయిన దేవుడు, మనకు తండ్రులు ఇద్దరు ఉంటారు. మనకి మరి జన్మనిచ్చిన తండ్రి ఉంటాడు, పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆ తండ్రికి భయపడాలంటే ఈ తండ్రిని గౌరవించాలి. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం విధేయత చూపిస్తే పరమతైనటువంటి దేవుణ్ణి మనం గౌరవించగలం, పరమతైనటువంటి దేవుణ్ణి మనము ప్రేమించగలం. అందుకే పౌలు గారు కొలసీలో ఉన్న సంఘానికి మాట రాశాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయములలో అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. ప్రతి విషయంలో అబ్రహాము గారిని దేవుడు దీవించాడు. అన్ని విషయములలో తల్లిదండ్రులకు భయపడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకున్నప్పుడులారా, ఈనాడు ఎంతోమంది పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి, ఎంతోమంది పిల్లల జీవితాలు పతనమైపోతున్నాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రులను ప్రేమించక, తల్లిదండ్రులకు విధేయత చూపించక, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రేమంటూ దోమంటూ ఈ లోకానుసారమైనటువంటి విషయములలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తనకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా ప్రవర్తిస్తూ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తుంటాం. క్రైస్తవ బిడ్డలముగా, దేవుని వాక్యాన్ని వెరిగినటువంటి బిడ్డలముగా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి బిడ్డలముగా, దేవుని బిడ్డలరా, మన జీవితాలు ఎలాగున్నాయి, లోకం ఎలా ఉందో మనకు అనవసరం. మన జీవితాలు ఎలాగున్నాయి, లోకం ఎలా వెళ్ళిపోతుంది, మనం ఎలాగున్నాం. చివరి ఒక మాట చెప్పి నేను ఈ సమయాన్ని ముగిస్తాను. దేవుని వాక్యంలో నుండి ఇంకొక మాట చెప్పి ఈ సమయాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలరా, చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. కీర్తనకారుడు దావీదు రాజు రాసిన కీర్తన భాగంలో 91వ కీర్తన భాగము 15వ వచనాన్ని మనం చదువుదాం. 91 15వ కీర్తన భాగం. పదిహేను చదువునా? 15 చదువు. 91:15. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. 16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులకు భయపడతారో, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో, అదే కోణములో పరమ తండ్రి దేవునికి కూడా మనం విధేయత చూపించి ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన వాక్యానుసారంగా నడిచినట్లయితే, దేవుని వాక్యం చెప్తున్న అద్భుతమైనటువంటి మాట, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక దేవుని మనం ప్రేమించాలి. కళ్ళ ముందు కనపడుతున్న తల్లిదండ్రులు ప్రేమించకపోతే కానరాని దేవుని ఎలా ప్రేమించగలం?
తల్లే ఒక గురువుగా, తల్లే ఒక దైవముగా, తండ్రి ఒక గురువు దైవముగా నీ కళ్ళ ముందు కనపడుతుంటే వారిని ప్రేమించకుండగా, వారిని ద్వేషిస్తూ మరి వారిని మనము చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నప్పటికీ కూడా వారిని మనం పట్టించుకోకపోతే పరమ తండ్రిని ఎలా మనం పట్టించుకుంటాం? అందుకు దేవుని వాక్యం అంటుంది, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదును. శ్రమలలో అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. కారణం, ప్రేమించడం ద్వారా ఎన్ని పరిస్థితుల నుండి దేవుడు తప్పిస్తున్నాడో ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమిస్తే అపాయముల నుండి తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని బిడ్డలారా మరి ఆయన ఉత్తరం ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే శ్రమలలో మనకు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దీర్ఘాయువు చేత మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. దీర్ఘాయువు చేత. ఎవరండి ఈ రోజుల్లో దీర్ఘాయువంతులుగా జీవించేది? ఇష్టానుసారంగా తాగి తందనలాడి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా మరి ఈ పరికమలను అన్నీ కూడా నములుతూ వారి యొక్క ఆయుష్ని తగ్గించుకుంటున్నారు. వారి యొక్క ఆరోగ్యమును చెడగొట్టుకుంటున్నారు. అనారోగ్యం పాలవుతుంటున్నారు. హాస్పిటల్కి వెళితే కొద్ది కాలమే బ్రతికేది అని చెబుతున్నారు. కారణం, దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రతి వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాడు. లోకానుసారంగా ప్రవర్తిస్తాడు. లోకములో ఉన్నదంతా కూడా మనకు తెలుసు. శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డమ్మ. లోకములో ఉన్నదంతా కూడా దేవుని బిడ్డలారా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనదే. దేవుని ప్రేమించు, దీర్ఘాయువంతులుగా జీవిస్తాం. దేవుని ప్రేమించు, అపాయములను తప్పిస్తాడు. దేవుని ప్రేమిస్తే ఉత్తరం ఇస్తాడు. దేవుని ప్రేమిస్తే అనేకమైనటువంటి శ్రమలలో నుండి శ్రమలు తోడుకుంటాడు, తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును. ఎందుకు మన పితరులు 100 సంవత్సరాలు బ్రతికారు? కారణం, 969 సంవత్సరాలు బ్రతికాడు మెతూషెల అంటే ఒక వ్యక్తి. కారణం, ఈరోజు 70 సంవత్సరాలు బ్రతకలేకపోతున్నాడు మనిషి. బ్రతికిన బ్రతుకులో దీర్ఘాయుష్య లేకుండగా, ఆరోగ్యం లేకుండగా, అనారోగ్యముతో, ముక్కుతో, మూలుగుతో బ్రతుకుతున్నా. అనేకమైన వ్యాధులు, గ్యాస్ ట్రబుల్ అని, బీపీ అని, షుగర్ అని. కారణం, దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. తల్లిదండ్రులు ప్రేమిస్తే తల్లిదండ్రులు మనల్ని మనం ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇష్టానుసారంగానే జీవితాలు ఉంటాయండి. కాబట్టి దీర్ఘాయుమంతులు కావాలంటే, మేలు కలగాలంటే మొదటి స్థానం పౌలు గారు చెప్పినట్లుగా తల్లిదండ్రులను సన్మానించు. దీర్ఘాయుమంతులు కావాలంటే వారిని ప్రేమించు. మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారముగా పిల్లలారా మీరు ప్రతి విషయంలో మరి మీ యొక్క తల్లిదండ్రులకు భయపడాలి. పౌలు గారు చెప్పాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు మీరు భయపడాలని జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ మనం చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని చూస్తే అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూసాం. దేవుని బిడ్డలారా, ప్రేమించి చూడండి. ప్రభును ప్రేమించి చూడండి. ఆయన ఎంతగానో మనం ప్రేమించాడు. తన ప్రాణమును సిలువలో పెట్టినంతగా ప్రేమించాడు. తన రక్తమును కార్చినంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ అంతమలేనిది. ఆయన ప్రేమ మచ్చలేనిది. ఆయన ప్రేమ మార్పు లేనిది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈరోజు మన ప్రేమలు ఎలాగుంటాయి? అన్నీ బాగుంటే ప్రేమిస్తాం. దేవుని బిడ్డలారా, ఏదైనా పరిస్థితులు బాగోలేకపోతే దరికిరా. లోక మాయ ప్రేమ. శరీరాన్ని చూసి ప్రేమించేవాళ్ళు, అందాన్ని చూసి ప్రేమించేవాళ్ళు, డబ్బును చూసి ప్రేమించేవాళ్ళు, ధనాన్ని చూసి ప్రేమించేవాళ్ళు, పలుకుబడిని చూసి ప్రేమించేవాళ్ళు, మరి ఆస్తిని చూసి ప్రేమించేవాళ్ళు, చదువును చూసి ప్రేమించేవాళ్ళు, ఉద్యోగాలను చూసి ప్రేమించేవాళ్ళు. ఏమీ లేకపోయినా, మనం నిష్ఠ దరిద్రులమైనా, కడపేదలైనా ప్రేమించేవాడు పరమ తండ్రి. ఎలాంటి వారిమైనా ప్రేమించేది మనల్ని కన్న తల్లి. తన కొచ్చు భాగములో, తన తండ్రిలో తన కొచ్చు భాగమును తీసుకొని దూరదేశం వెళ్ళినటువంటి ఒక చిన్న కుమారుని గురించి మనం వింటాం. తప్పిన కుమారుని పొరపాటుగా చాలామంది అంటారు, కానీ నేను అన్నమాట. ఎందుకంటే తప్పిన వాడు వేరు, వాడు తప్పిన వాడు తన కొచ్చు భాగము తీసుకొని
నా భాగము నాకు ఇవ్వని తన తండ్రిలో వాదం పెట్టుకొని తీసుకొని వెళ్ళినటువంటి వాడు ఎలా తప్పిపోతాడు? తనకొచ్చు భాగమును తన తండ్రిలో తనకొచ్చు భాగమును తీసుకొని దూరదేశమునకు వెళ్ళి తన ఇష్టానుసారంగా ప్రవర్తించి డబ్బంతా అయిపోయి నిష్ఠ దరిద్రుడై తినడానికి తిండి లేక కట్టుకోడానికి బట్టలు లేక ఆదరించేవారు లేక దరి చేర్చుకునేవారు లేక ఆకులతో అలమటిస్తూ చివరికి పందులు మేపడానికి ఒక జీతగాడుగా కుదిరితే సరిగ్గా సమయానికి అన్నం పెట్టకపోతే పొట్టు తినడానికి కూడా వాడు ఇష్టపడినటువంటి వాడంటే తప్పిపోయినటువంటి కాదు, పొగురు పట్టిన వాడు, వ్యతిరేకి, తండ్రి ప్రేమనటువంటి వాడు కాదు. అలాంటి వాడు తన ఆస్తినంతా కాజేసుకొని వేషలతో తిరిగి చెడు సావాసాలు చేసి తిరిగి గత్యంతరం లేక ఎవరు గుర్తొచ్చారంటే కన్న తండ్రి గుర్తొచ్చాడండి. ప్రేమించే తండ్రి గుర్తొచ్చాడు. తిరిగి మరలా ఇంటి దారి పట్టాడు. తండ్రి ప్రేమ ఎలాంటి తెలుసా? వాడు దూరంగా ఉండగానే కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తాడో నా కుమారుడు, ఎప్పుడు వస్తాడో నా కుమారుడని తన కుమారుని కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి తండ్రి ఎన్నో దినాల నుండి రానే వచ్చాడు. దూరాన చూచి గుర్తుపట్టాడు. వాడు అనుకున్నట్లుగా తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, యోగ్యత లేదు, యోగ్యత కోల్పోయాను, ఒక పనివాడుగైనా జీతగాడిగైనా నీ దగ్గర ఉంటానని చెప్పుకొని ఆకలితో అలమటించిపోతున్నాను, ఆడ అంత అన్నమైన దొరుకుద్దని అనుకుని వచ్చినటువంటి వాని యొక్క ఆలోచన దేవుడు తండ్రి తిప్పేశాడు. ఏమి చూడలేదు, ప్రేమించాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కవుగలించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చుకున్నాడు, స్నానం చేయించాడు, ఉంగరం పెట్టాడు, మంచి విందు చేశాడు, ఎంతగానో ప్రేమించాడు. అది తండ్రి ప్రేమ. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించరండి. తండ్రి ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తుంది. ఎంత నిష్ఠదరిద్రులమైన పరమ తండ్రి ప్రేమిస్తాడు. ఏ పరిస్థితుల్లో కూడా మన చేయి విడనవాడు పరమ తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కొన్నిసారి కోపద్రోకాల చేత తల్లిదండ్రులను తోసివేయచ్చేమో, కానీ మరలా కన్న పేగు రక్తబంధం కబులించుకొని నా కుమారుని ముద్దు పెట్టుకొని బోర్ను ఏడ్చేవాడు తండ్రి. తండ్రి ప్రేమకు దూరం అయిపోతే జీవితాలు బాగుపడవు. తండ్రిని గౌరవించకపోతే మేలు కలగదు. తండ్రికి విధేయత చూపించకపోతే, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే దీర్ఘాయుష్మంతులము కామండి. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ఆ చిన్న బిడ్డ బర్త్డే కార్యక్రమ సందర్భంలో మరి సంఘముగా కూర్చుని మీ అందరికీ కూడా మంచి మాటలు వినిపించడానికి దైవజనులు రూబెనయ్య గారు కూడికను ఏర్పాటు చేసి ఇంత మంచిగా దేవుని స్తుతించడానికి ప్రభు చేసిన సహాయం కొరకై ప్రభుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతివైన దేవుడా, స్తోత్రాలు అయ్యా. ఈ లోకములో మేము బ్రతుకుతున్నామంటే మీరు మనతో భయపడాలని దైవజనులు చెప్పారు. ప్రతి విషయంలో మీ తల్లిదండ్రులకు భయపడాలి, విధేయత చూపించాలని. తండ్రి, ఎంతమంది పిల్లలు అలాంటి మార్గంలో నడుస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్ దినాలు పొడిగించండి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ప్రేమించే కృప మాకు దయచేయండి. అదిగో చిన్న బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో తనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి, అతనికి మంచి జ్ఞానం తెలివి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపించి అన్ని విషయములలో తల్లిదండ్రులకు లోబడేటువంటి అనుభూతి నేర్పించండి. మీ ఘనమైన నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమును కొని ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. సమర్చండి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మిక్కిలిగా ప్రేమించినటువంటి పరలోకపు తండ్రి, మీకు వందనములు. ఈ దినమున నాయన, ఇదిగో ప్రభా, నీ దాసులను సమకూర్చి ఈ పాటలతో నేను గణపరిచారు. అలాగే నా నాయన, బాబు పుట్టినరోజు తండ్రి నీ దాసులు మాట్లాడుతుండగా ప్రభా, ఏ వాక్యమైతే నా నాయన ఎత్తుతున్నావో ప్రభా, ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఆ బాబుకు కావాల్సిన వాక్యాన్ని బయలుపరిచిన నాయన స్టేజ్ వేసి నీ దాసులందరినీ దీవించమని, అన్ని విధాలుగా మహిమ పొందమని, మా ప్రార్థన ఆలకించమని యేసును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇది పావు గంట వెంకటరావు గారు దేవుని వాక్యాన్ని అందరము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. ఇంకా రావాల్సిన వారు త్వరగా రావాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవునికి పిల్లలరా,
ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు మీతో కలిసి దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రుబెర్ణ గారికి, దైవజనుల కుటుంబానికి, అలాగే వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులందరికీ, చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క పిల్లలరా, ఈరోజు సంతోషకరమైనటువంటి దినం. హానోకును అలాగే వారి దంపతులను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు యొక్క జన్మదిన వేడుక సందర్భముగా ఈ స్థలములో మనమందరం కూడి ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క జన్మదిన వేడుక ఆ దినాలలో రాజులు మాత్రమే జరుపుకున్నారు. సామాన్యులు ఈరోజు పుట్టుక దినాన్ని ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటున్నాం. పూర్వ దినాలలో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయిన ఫరో చక్రవర్తి తన జన్మదిన వేడుక జరుపుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే నూతన నిబంధనలో కూడా యోధా దేశం మీద రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు తన పుట్టుక దినాన్ని జరుపుకున్నాడు. ఆ పుట్టుక దినము ఎంతో ఆర్భాటముగా ఆ కార్యక్రమాన్ని అతను జరుపుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన పుట్టుక దినాన అధికారులను, మంత్రులను పిలిపించుకొని అట్టహాసంగా వారికి కావలసినటువంటి ద్రాక్షారసను పోసి, వారు మత్తులో ఉన్నప్పుడు హేరోదియా కుమార్తె వచ్చి నాట్యమాడి రాజును సంతోషపెట్టినప్పుడు, రాజు ఆమెకు ఒక బహుమతిని ఇచ్చినప్పుడు, ఆ బహుమతి ఏంటంటే భక్తుడైన యోహోను యొక్క తలను ఆమె కోరుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజు అయినటువంటి హేరోదు ఆ యొక్క జన్మదిన వేడుక ఒక విషాదకరముగా అది జరపబడినది. అయితే ఈ దినాన ఒక రాజులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుడు చేస్తున్న మేలని తలసి ఆనంద ఉత్సవాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకొని ఆ లేఖనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 100వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. భక్తుడైన దావీదు 100వ కీర్తన చదువుకుందాం. చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రేమటువంటి దేవుని పిల్లలరా, ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఒక చక్కని ప్రార్థన విన్నపాన్ని ఆయన ప్రార్థిస్తూ ఆ కూడినటువంటి జనసమూహానికి ఒక చక్కని సందేశాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సమస్తమైన దేశములారా, ఏదో ఆయన యూదా దేశానికి రాజు అయితే ప్రేమ యూదా దేశంలో ప్రజలకు వర్తమానం పంపించలేదు. కానీ భూమి మీద ఈనాడు ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఈ దేశాల మీద ఎంతమంది అయితే ప్రజలు నివసిస్తున్నారో వారందరికీ ఒక చక్కని వర్తమానం ఏంటంటే, సమస్తమైన దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకు ఆయన మనం ఆయన సంధిలో మనం సంతోషించాలి? ఎందుకు మనం ఆనందంతో ఆయన సంధికి రావాలి? ఎందుకు ఉత్సాహగానములతో ఆయన సందులో మనం కనపడాలంటే, ఇక్కడ రాయబడిన మాట యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరొకరు లేరు. ఆయనే మనల్ని పుట్టించాడు,
ఆయన 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 వారు మనము కనుక ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఆయన మనం పుట్టించడు కనుక ఆయన చేసినటువంటి మేలుకు మనమందరూ కూడా కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచి మహిమపరిచే వారుగా ఉండాలని ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. గమనిస్తే శరీర సంబంధముగా ఆనోకును వారి యొక్క సహకారిని ప్రేమించి బాబును దేవుడు ఇచ్చాడు. కానీ ప్రేమైన దేవునికి ఇప్పుడు శరీర సంబంధంగా లోకరీతిగా ఇదిగో ఈ బిడ్డ చిన్న బిడ్డ వీరికి కుమారుడే. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా మనల్ని పుట్టించాను. మనం ఎవరు అంట? ఆయన పిల్లలము. ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని రూపించాడు. తల్లి గర్భములో జన్మించిన దినము మొదలుకొని ఇంతవరకు ఆయన కృపలో కాసి కాపాడి మరొక ప్రేమ దేవునికి పిల్లరా మన జీవితంలో ఎన్నో జన్మదిన వేడుకలు మనం జరుపుకోలేకపోయినా జరుపుకున్న వారి జీవితాల్లో ఒక సంతోషం ఆనందము కలుగుతున్నట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక చిన్న బిడ్డ దేవుడు అతను వారికి అనుకరించాడు కనుక ఇది దేవుడు మా కుటుంబంలో చేస్తున్న మేలని లోక సంబంధమైనటువంటి ఆడంబరాలకు ఎక్కడ ఆనుకు కానీ దైవజనులు రూబేరన్ గారి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దేవుడు మా జీవితంలో ఒక ఘనకార్యం చేశాడు. కాబట్టి చిన్న బిడ్డను దేవుడు తన కృపలో భద్రపరిచి గతించిన సంవత్సరాలను కూడా దయా కిరీటాన్ని ధరింపచేసి మరొక సంవత్సరాన్ని దేవుడు బిడ్డకు అనుకరించాడు. ఇది దేవుడు చేసిన కార్యము. ఆ కార్యాన్ని బట్టి మా కుటుంబంలో సంతోషం, ఆ కార్యాన్ని బట్టి మా కుటుంబంలో ఆనందం, సమాధానం, ఈ రీతిగా మేము ఆనందించగలుగుతున్నటువంటి ఇది దేవుడు చేసిన కార్యమని తలంచి ఈ రీతిగా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, దేవుని యొక్క సేవకులను ఈ స్థలానికి ఆహ్వానించి చేసినటువంటి ఘనకార్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడి యొక్క సగద మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ప్రేమైన దేవుని యొక్క పిల్లరా, ఈ చిన్న బిడ్డ దేవుడు బహుగా దీవించి బిడ్డకు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు తన కృపలో బిడ్డను దీవిస్తూ శాంతి, సమాధానం, నెమ్మది, దీర్ఘాయుష్యుని బిడ్డకు అనుగురించి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నింపి ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డను దేవుడు నిలబెట్టాలని ప్రభుపేట ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి చిన్న యొక్క బిడ్డ యొక్క ప్రేమిడి దేవునికి పిల్లరా, ఈ చిన్న బిడ్డ యొక్క వెదుగుదల కొరకు చేరిన మనం అందరూ కూడా అనుదినం ప్రార్థిస్తూ ఆ బిడ్డ ఎడల దేవుని కొన్ని యొక్క ప్రణాళిక రాబో దినాల్లో నెరవేర్చేటువంటి ఒక బలమైన పాత్రగా బిడ్డ పెంచబడాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకు విధేయులైనటువంటి యొక్క పిల్లలందరూ కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఒక యేసేపు కానివ్వండి, ప్రేమైన దేవునికి పిల్లరా, మన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన భూలోకంలో బ్రతికినంత కాలము చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎందరో జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఓ మహోన్నతుడిగా ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఈ బిడ్డ కూడా వాళ్ళ నాన్నగారు జేజి నాన్నగారు ఒక గొప్ప సేవకుడు. కాబట్టి ఆ తర్వాత ఆనోకు కూడా దేవునికి పని చేయనటువంటి ఒక ప్రేమ ప్రణాళిక కలిగి ఉన్నాడు. తర్వాత ఈ యొక్క చైన్ సిస్టమ్ ఇలాగ ముందుకు తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఆనోకు తర్వాత ఈ చిన్న బిడ్డ కూడా గొప్ప ప్రవక్త కావాలని, గొప్ప దైవజనుడుగా ఉండాలని, గొప్ప పరిచర్య ప్రాంతంలో జరిగించేటువంటి ఒక సేవకుడిగా బిడ్డ పెంచబడాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీకు వందనాలు. ఆనోకును తండ్రి వారి సహకారిని ప్రేమించి వారికి ఇచ్చిన చిన్న బాబు కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. తల్లి గర్భములో జన్మించి మరి జకరియా గారు ఆఖరి ప్రార్థన చేస్తాడు. తర్వాత మనము కార్యక్రమంలో వెళ్దాం. రండయ్య గారు. జకరియా గారు ప్రార్థన చేసినాక తర్వాత దైవజనులు అందరూ వచ్చి ఇక్కడ ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దైవజనులు మంచి వర్తమానం అందించారు. అందరూ బట్టి వారికి ప్రభునామముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మనము బర్త్డే కేకు కట్ చేసుకునే సమయం కనుక దేవుడు ఆ బిడ్డని సంవత్సరము ఆయన దయా కిరీటాన్ని ధరింపజేస్తూ తన చారలు వెదజల్లినట్లుగా దేవుని కృప ఆయనకు అనుగ్రహించినట్లుగా
ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని ఐదుగో తండ్రి, నీ దైవదాసులను ప్రభుత్వం నిలబెట్టుకొని మీ అమూల్యమైన మాటలు మాకు అందించు. ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకి మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుడే పుట్టించడని మనం గుర్తు చేసుకోవాలి. మనం దేవునికి, తల్లిదండ్రులకు విధేయులు కలిగి మనం ఎదగాలని మనం గుర్తు చేసుకోవాలి. వారికి క్రమమైన బద్దలు అపోస్తుడైన పౌలు గారు ఎపిఎస్సి పత్రికలో, ఎపిఎస్సి సంఘములో దేవుని వాక్యాలు వాళ్ళకు బయలుపరిచి ఉపదేశములో వారిని నడిపించినట్లుగా ఆ ఉపదేశాన్ని వారికి మైమర్చి బాలుడు నడవలసిన త్రోవల వాళ్ళని నడిపించినప్పుడు వాడు పెద్దవాడు అయి ప్రయోజకుడు ఉన్నట్లుగా మీరు సహాయం చేసి దీర్ఘాయుష్తో నింపుకున్నట్లుగా ఆ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని ధరింపజేయండి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి, నీ బిడ్డకు ప్రభు ఇదిగో తండ్రి, నిత్యం నీ ఉపదేశాన్ని అందిస్తూ నడవలసిన బాటలో నడిపించి దేవుని యొక్క శిక్షల్లో నేర్పించినప్పుడు వారు తొలగిపోకున్నట్లు సహాయం దయచేయమని నేను ఇదిగో తండ్రి ఈ సమయంలో మరి కార్యక్రమం ముందుకు కొనసాగిస్తుండగా మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది ప్రార్థించిన దైవజనులు జకరయ్య గారికి వందనములు. సేవకులందరూ ఈ పక్క వస్తే ఇస్తున్నటువంటిదిగా ఉందో ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ కూడా అలాంటి మరి జీవితము జీవించినట్లుగా చేయండి. ఇలాంటి కేకులు ఎన్నో ప్రభు తన జీవితంలో కట్ చేసి అనేకులను సంతోషపరిచే బిడ్డగా ఆ బిడ్డను దీవించమని, ఆశతో, ఆరోగ్యంతో, శక్తితో, బలముతో జీవించమని అయ్యా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు సుఖముతో గడుచు సంవత్సరములు అధికములగునట్లుగా మీ కృపని ప్రార్థన చేస్తున్నాం. దయా కిరీటమును ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం అంతటిని ప్రభువా మీ బిడ్డకు ఆశీర్వదకరమైన సంవత్సరముగా మార్చబడునుగా కని ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని, బలమునిచ్చి మీ కృపలో బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత శ్రేష్టమైన నామములో కొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear children. May God bless to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear children. Happy birthday to you. May God bless Julia. May God bless Julia. May God bless Julia, dear children. May God bless you. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా.
అమ్మమ్మ మన అత్త వాళ్ళు అందరూ రండి. I'll fly a rocket to the moon and land where stars and comets zoom with boots that float and suits that shine. I'll wave from way. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఆ యొక్క తాతగారు కేక్ పెట్టి ఆయన సంతోషించారు. స్తోత్రం. ఓకే, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to హలో, you. ఇంకెవరిని పెట్టాలని రండి. సేవకులు కానీ ఎవరన్నా అందరూ వచ్చి కేక్ పెట్టవచ్చునుగా ప్రభువు నామమున అందరిని కోరుతున్నాము. లేచి రావాలి, ఎవరిని బతిని అడగకూడదు. పెద్దవారైన వారు లేచి రండి, పెద్దలైన వారు లేచి రండి. ఏడి తొందరగా ఆలస్యమైపోతుంది ఇప్పటికే. మీకు ఈ 5 హ్యాబిట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో మీకే. చూడండి, డైలీ మార్నింగ్ లేట్గా లేవడం, ఫుల్ డే ఫోన్ స్క్రోల్ చేయడం,
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆఖరి ప్రార్థన చావుకులందరూ ఎడితే ఆఖరి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకున్నా ముగింపు ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన అందరు రండి. వినయ్ ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదం మరి వెంకటరామాన్ని ఇస్తాడు. అయిపోయింది. కొంతమంది అపక్కరండి, కొంతమంది ఎట్రండి, కొంతమంది ఎట్రండి. వినయ్ ప్రార్థన చేస్తాడు. రా వినయ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జయము కలిగిన దేవా, శివాధిపతి, నీకు స్తోత్రాలు నాయనా. ఐవన్ పాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బాబు నాయనా, బ్రతుకు సంవత్సరములన్నీ ఆశీర్వాదకరముగా మార్చండి. సంవత్సరములు జరుగుచుండగా దయా కిరీటం ధరింపజేసి ఉన్నావని, నీ సేవకుల ద్వారా పిల్లలు తల్లిదండ్రులు గౌరవించాలని, మాట లోబడాలని, విధేయత చూపాలని ఎన్నో విషయాలు తెలియపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా రూబెన్ అన్న దైవజనుల కుటుంబాన్ని ప్రభువానికి స్తోత్రం. మీరు ఆశీర్వదించండి, పరిచర్యను దీవించండి. ఉన్నతమైన గొప్ప కార్యాలు నాయన ఈ యొక్క పుట్టినరోజు వేడుక జయకరంగా జరిగించే విధానాన్ని బట్టి స్తోత్రం. గొప్ప మేలులతో నింపమని ఆ బిడ్డను నాయన వయసునందును దేవుని దయ, మనుషుల దయ, అయా జ్ఞానమందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు చేరిన మనకును, ముఖ్యంగా దైవజనుడు రూబేరణ గారికి, వారి కుటుంబానికి, ఈ దినాన జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి చిన్న బిడ్డకు దేవుని కృప సదా తోడై ఆయన కృపలో భద్రపరిచి నిత్యం ఒళ్ళే మొక్కలు వెతుకుతూ ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఆ బిడ్డను నింపి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ప్రభువు నామమున కూర్చోండి. కూర్చుంటే అందరికీ రాయేసి కదా.